ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు. చాలా సంతోషం. ఈ రీతిగా మరలా ఈ వారం కూడా మనం ఆత్మీయ సమ్మేళనంలో చేర్చబడిన వారమై మనము అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి కోసం ప్రభు చూపుతున్న కృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. మరి మనము కౌన్సిలింగ్ సబ్జెక్ట్లో ఉన్నాం. కౌన్సిలర్ నుండి కౌన్సిలింగ్ నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన పరిణత, దానికి సంబంధించిన పూర్వజ్ఞానం, దానికి సంబంధించిన విషయ అవగాహన, దానికి సంబంధించిన భాషా నైపుణ్యత, అర్థం చేసుకునే వయస్సు, మనస్సు, ఇవన్నీ ఎలా ఉండాలో మనం అలా కనుక అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుందో పోయిన వారం మనం మొదటి అధ్యాయం నుండి 6 అధ్యాయాల వరకు యోహాను సువార్తలో వారు అర్థం చేసుకోలేనందువలన వాళ్ళు ఎలాంటి డిస్కమ్యూనికేషన్ ఎలా జరిగిందన్న విషయాలు మనం చూసాం. ఇప్పుడు మనం కమ్యూనికేషన్లో మరికొన్ని విషయాల్ని మనం ఆలోచిద్దాం. ఈ యొక్క భావ ప్రసారం మనము కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో ఉన్నాం. మనం అపోస్తలుడైన పౌలు నేరుగా సంఘాలకి రాశాడు పత్రికలు. పౌలు సంఘాలకు రాశాడు. ఎలా రాశాడనేది మనము ఫిలిప్పీ పత్రిక ద్వారా చూసాం. ఫిలిప్పీ పత్రిక ద్వారా సంఘానికి చక్కని కౌన్సిలింగ్, తమ వ్యక్తిగత జీవితంలో నుండి, అనుభవ జ్ఞానాల నుండి, వాళ్ళతో పౌలుకున్న సంబంధాల నుండి వాళ్ళకి చాలా చక్కగా పౌలు సంఘాలకు రాశాడు. అదేవిధంగా పౌలు వ్యక్తిగతంగా కాపర్లకు రాశాడు. కాపర్లకి రాసేటప్పుడు సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. కనుక ఉదాహరణకి కాపర్ పత్రికలు ఏంటి? ఫిలేమోను, తిమోతి, తీతు. ఫిలేమోను పత్రిక ఏం చెబుతుందంటే, పౌలు జైల్లో ఉన్నప్పుడు ఫిలేమోన్ ఇంట్లోనే పనిచేసి, ఫిలేమోన్ ఇంట్లో దొంగతనం చేసి పట్టుబడి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోమా జైల్లోకి పంపబడ్డాడు. ఒనేసిము అనబడినవాడు ఫిలేమోన్ ఇంట్లో దాసుడాడు. అక్కడ పౌలు ద్వారా నమ్ముకొని కొంతకాలం అయిన తర్వాత విడుదల చేయబడ్డేటప్పుడు ఏం చేయాలో వాడికి అర్థం కాలేదు. అప్పుడు పౌలు అన్నాడు, నేను ఒక సిఫారసు లెటర్ పంపుతాను, ఆ లెటర్ తీసుకొని ఫిలేమోన్ దగ్గరికి వెళ్ళాను. ఈ లెటర్ ఇది ఫిలేమోను నీ ఇంట్లో పనిచేసి, నీకు ద్రోహం చేసి, నీ ఇంట్లోనే దొంగతనం చేసి పట్టుబడి జైల్లోకి నా దగ్గరికి పంపబడినవాడు ఇక్కడ నమ్ముకున్నాడు. వాడిని నీ దగ్గరికి పంపిస్తున్నా. ఇది వరకు వాడు నిష్ప్రయోజకమైన వాడు, ఇప్పుడు వాడు ప్రయోజకుడు. ఇది వరకు దాసుడు, ఇప్పుడు ఆడిని దాసుడుగా చూడక. నేను నిన్ను కన్నాను, ఆడిని కూడా కన్నాను, నా బంధకాల్లో కన్నాను నేను. అందుచేత సహోదరుడిగా చూడు. ఇక నుండి నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నీ దగ్గర పంపిస్తున్నా. నువ్వు కూడా నా ప్రియుడు. ఫిలేమోన్ అంటేనే ప్రియుడు అని అర్థం. కనుక కుమారుడు అర్కిప్పు, ఫిలేమోన్ యొక్క కొడుకు పేరు అర్కిప్పు, ఫిలేమోన్ యొక్క భార్య పేరు అప్పియా. వాళ్ళందరికీ చెప్తూ అంటాడు అనమాట. కనుక నా కుమారుడు, నా బంధకాల కన్నా నా కుమారుడు గురించి అని లెటర్ పంపుతాడు. ఇది వ్యక్తిగతంగా ఫిలేమోనుకు చెందింది. తిమోతికి ఇలా రాయలేదు. తిమోతికి ఎలా రాశాడు? తిమోతి మొదటి పత్రిక రాసే టైంలో క్రీస్తుశకం 64లో పౌలు తిమోతికి ఈ లెటర్ రాసేటప్పటికే తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరిగా నియమింపబడ్డాడు.
తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నాడు. సో సంఘం యొక్క పరిణామాలని తిమోతి ద్వారా సంఘానికి తెలియజేయాలనుకున్నాడు. ఇది ఈ కౌన్సిలింగ్. ఇప్పుడు మనం తిమోతి మొదటి పత్రికని ధ్యానం చేయాలి. ఇది ఎందుకు ధ్యానం చేయాలంటే డైరెక్ట్గా రాసిన పత్రికలు ఇవి. మనం చూసింది పౌలు సంఘాలకి ఫిలిప్పీ పత్రిక చూసాం, కానీ జైల్లో నుండి తను రాసింది ఎఫెసీ పత్రిక రాశాడు ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పీ పత్రిక రాశాడు ఫిలిప్పీ సంఘానికి, కొలస్సే పత్రిక రాశాడు సంఘానికి, ఎఫెసీ పత్రికని తుకికీ ద్వారా పంపించాడు, ఫిలిప్పీ పత్రికని ఎపఫ్రోదితు ద్వారా పంపించాడు, కొలస్సేని ఎపఫ్రా ద్వారా పంపించాడు. ఈ లెటర్స్ ఈ డైరెక్ట్గా సంఘాలకు రాశాడు, డైరెక్ట్గా సంఘాలకి. కానీ ఇప్పుడు పౌలు కాపర్లకు రాసిన పత్రికలో ఫిలెమోను పత్రిక, అది ఫిలెమోన్ ఇంట్లో జరిగిన పరిస్థితి, అది కుటుంబ పరంగా ఉన్న విషయం అది కనబడుతుంది. తిమోతికి తీతుకు మాత్రం సంఘాల పరంగా రాశాడు. తీతుకి ఎందుకు రాశాడు అనంటే తీతుని క్రేతు అనబడిన ఒక ద్వీపానికి పంపాడు. అక్కడికి వెళ్ళి క్రేతు వాళ్ళు మనకి ఎక్కడ కనపడతారంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 10 రోజులకి పరిశుద్ధాత్ముడిని దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడిని పొందిన సమయంలో 16 దేశాల నుండి అక్కడికి చేర్చబడిన వాళ్ళు ఉంటారు. 16 దేశాల నుండి, అందులో క్రేతోళ్ళు కూడా ఉంటారు అక్కడ. అంటే క్రేతు నుండి అక్కడికి వచ్చి పరిశుద్ధాత్ముడిని పొంది వాళ్ళు వెళ్ళారు క్రేతుకి. క్రేతులో సంఘం ఉంది. క్రేతులో ఉన్న సంఘం కోసం తీతుకి పంపాడు అక్కడికి. తీతు, నువ్వు క్రేతులో ఉన్నావు కదా, క్రేతులో సంఘాన్ని బలపరచడానికి వెళ్ళాడు. బలపరచడం అంటే ఏంటంటే సంఘ పెద్దల్ని నియమించు అక్కడ. ఎందుకు సంఘ పెద్దల్ని? అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సంఘ పెద్దల్ని ఎలా నియమించాలి అని సంఘ పెద్దల్ని నియమించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి ఎలా ఉండాలి అని అనే విషయాలు తీతుకు చెప్పాడు. తిమోతికి అలా కాదు, సంఘ పెద్దల నిమిత్తం కాదు, అసలు సంఘాన్ని గురించి చెప్పాడు. అందుచేత మనం తిమోతి మొదటి పత్రికను ఎందుకు ధ్యానించాలంటే నేరుగా సంఘాలకు చెప్పడం వేరు, మధ్యలో కాపర్ల ద్వారా సంఘానికి చెప్పడం వేరు. అందుచేత పౌలు తిమోతిని సిద్ధం చేసి తిమోతి ద్వారా సంఘానికి, ఎఫెసీలో ఉన్న సంఘానికి, అంటే పౌలు లెటర్ రాసేటప్పటికల్లా తిమోతి ఎఫెసీ సంఘానికి నాయకుగా, కాపర్గా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, లేకపోతే టీచర్ పాస్టర్ అన్నమాట. టీచ్ చేస్తూ పాస్టోరియల్. పాస్టోరియల్ అనేది టీచ్తో ముడివడి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఓడే టీచర్ పాస్టర్ అంటారన్నమాట. అందుచేత బోధించడం ద్వారా కాపరితత్వాన్ని కలిగి ఉంటాం. పాస్టోరియల్ కౌన్సిలింగ్లో మనకు వస్తుంది అది. సో ఇక్కడ మీరు గమనించాలి. సో తిమోతి పత్రికని ఆవశ్యకత అది. అందుచేత తిమోతి మొదటి పత్రికని మనం ధ్యానించాల్సి ఉంది చాలా కోణాలలో. సంఘానికి చెప్పు, సంఘాలకి ఎలా చెప్పు అనని పౌలు తిమోతి మొదటి పత్రిక. ఈ తిమోతి మొదటి పత్రిక రాయడంలో ప్రధానమైన ఉద్దేశాన్ని ముందు మనం అందులో నోట్ చేస్తే, ఉద్దేశాల్లో మొట్టమొదటిది మందని ఎలా కాయాలి. మంద అంటే ఏంటండి? ఇక్కడ ఈ మంద అనే పదం సంఘం, అది మందని ఎలా కాయాలో ఇందులో మనకు కనబడుతుంది. అందుకోసం ఈ కౌన్సిలింగ్ ఎలాగా నడిపించాడు. రెండవది
జీవన ప్రమాణాలు. తిమోతి, మరి నువ్వు సంఘాన్ని కాసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండి జాగ్రత్త, నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండు, నువ్వు జాగ్రత్త పడుతూ ఉండు, నువ్వు ఇలా ఉంటేనే అనని వ్యక్తిగత ప్రమాణాలు. తర్వాత సంఘ క్రమం. అంటే అందుకని ఆ పదం వాడతాడు ఇక్కడ. వ్యక్తిగత జీవన ప్రమాణాలు అంటే ఏంటి? మాటలో, ప్రేమలో, పవిత్రతలో, విశ్వాసంలో మాదిరికరంగా నువ్వు ఎలా ఉండాలి? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో. ఎందుకు వాడాడు అలాగా? మాటలో, ప్రేమలో, ప్రవర్తనలో అనేది మనుషులు ఎదుట నువ్వు కనపరచవలసిన గుణాత్మకమైన విషయాలే. పవిత్రతలో, విశ్వాస్యతలు అనేది దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన విషయాలు. అంటే ఇటు ప్రజల ఎదుట, ఇటు దేవుని ఎదుట నిన్ను నీవే కనపరుచుకుంటాడు. ఆ విషయాలు మనం చూద్దాం పర్సనల్గా. అది వ్యక్తిగత జీవనం. సంఘక్రమం అందుకని అంటాడు, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో నీకు తెలియజేయబడుతుంది. అది అంటే జీవం కలిగిన 3:15 అంటాడు ఆ పదం. జనులు ఎలాగూ ప్రవర్తించాలి సంఘంలో నీకు చెబుతున్నా, నువ్వు వెళ్ళి సంఘానికి చెప్పు. సరే, అంత బాగుందో కౌన్సిలింగ్. సంఘానికి డైరెక్ట్గా రాసిన పత్రికలు అవి. ఇవి కాపరి ద్వారా వ్రాయబడుతున్న పత్రికలు. తీతు, తిమోతి ఈ రెండు కూడా కాపరి ద్వారా సంఘానికి రాస్తున్నాడు. సంఘం ఎలా ఉండాలి అది నీ మీదే ఉంది బాధ్యత. అలా సంఘ క్రమం అంటే సంఘంలో ఎలాంటి క్రమం ఉండాలి. తర్వాత క్రైస్తవ మూలపాఠాలు, క్రైస్తవ విశ్వాస మూలపాఠాలు. ఈ మూలపాఠాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే డాక్ట్రిన్స్ అనమాట, సిద్ధాంతాలు. ఆ రోజుల్లో కల్ట్స్ ఎక్కువ ఉన్నాయి, దుర్బోధలు. పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకోకూడదు, మన శరీరం అపవిత్రం అవుతుంది, అలా చెప్పే దుర్బోధలు వచ్చింది. ఇదిగో ఇవి తినకూడదు, ఇవి తినాలి అనే దుర్బోధలు వచ్చినాయి. అంతేకాకుండా మనం ఈ క్రియలు చేస్తే సరిపోద్ది, అదే దైవభక్తి అంటే. ఇలాంటి దుర్బోధలన్నిటికీ జవాబులు ఉంటాయి ఇందులో. క్రైస్తవ మూలపాఠాలు ఏంటి, వేటి మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత ఈ విషయాల్ని ఇందులో మనం చూడబోతున్నాం. సంఘాన్ని గురించి, సంఘం యొక్క క్రమం గురించి, వ్యక్తిగత జీవితం గురించి, వ్యక్తిగత జీవితంలో మనం కలిగి ఉండాల్సిన విలువల గురించి, అంతేకాకుండా డాక్ట్రిన్స్ సిద్ధాంతాల పరంగా మనం చూడబోతున్నాం. అందుచేత తిమోతి పౌలు యొక్క ఆత్మీయమైన కుమారుడు. తిమోతిని గురించి అపోస్తల కార్యాల్లో ఉన్న ఒక మాట చదివి మనం విషయ అవగాహనలోకి వెళ్దాం. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో తిమోతిని గురించి మనం 2 మాటలు నోట్ చేసుకుందాం. అక్కడేమన్నాడు? పౌలు దెర్బేకు, లుస్త్రకు వచ్చాను, అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. లుస్త్రలో మొట్టమొదటి రోజున 16వ లుస్త్రకు చెందినవాడు ఒక శిష్యుడు. లుస్త్రకు చెందినవాడు ఒక శిష్యుడు అన్నాడు. అంటే తాను శిష్యరకంలో ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అంటే తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇది సంకరజాతి. ఇప్పుడు మీరు ఎలా అంటే అలాంటప్పుడు పౌలు తనని యూదుడిగా, సంపూర్ణమైన యూదుడిగా తన ప్రజలకు చూపించడానికి కోసం శిష్యుడిగా హ్యాండిల్ చేసుకొని అతనికి సున్నతి చేయించాడు. సున్నతి ఎందుకు చేయించాడు అనుకున్నారు? పౌలు తిమోతిని తీసుకెళ్ళి ప్రజలకు చెప్పాలంటే తను యూదుడిగా కనబడాలి. యూదుడుగా వాడు ఉన్నాడు అని చెప్పడానికి ఆ రోజుల్లో బహిరంగ సాక్ష్యం ఏంటి? సున్నతే. అంటే సున్నతి లేనివాడు ఆ రోజుల్లో యూదుడిగా పరిగణింపబడదు. అందుకని పౌలు కూడా
పిలిపిలికి రాస్తూ నేను గొప్పగా చెప్పాలని అనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటి తెలుసా? 8వ దినమన్న నేను సున్నతి పొంది. అసలు ప్రారంభమే సున్నతి గురించి రాస్తాడు. మనకు అవసరం లేదు సున్నతి అని చెప్పడానికి కూడా ఫస్ట్ పాయింట్ కొలస్సీ పత్రిక 2:13 కూడా అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. ఏమని? మనం పాపాల విషయంలో మృతులమయ్యామో శరీర సంబంధంగా సున్నతి ద్వారా కాక అని రాస్తాడనమాట. అంటే శరీరం ద్వారా సున్నతి పొందకపోవటం వలన మనం ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులం కాలేదు. పాపాల యొక్క లిస్టే సాతానుగాడే రుణపత్రాన్ని దగ్గర పెట్టుకొని ఉన్నాడు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దేవుడు రుణపత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చీవరాతం తుడిచి అని చెప్పడానికే సున్నతి గురించి చెబుతాడు అక్కడ. అంచేత ఒక అన్యుడిగా పరిగణింపబడతాడేమోనని పౌలు తిమోతిని శిష్యుడిగా హ్యాండిల్ చేసుకున్న తర్వాత అతడికి వెంటనే సున్నతి చేయించాడు. మనం కింద చదువుతాం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక, ఎందుకంటే వాళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు కనుక వీడు గ్రీసు దేశస్థుడు మరి విశ్వాసాన్ని బట్టి చాలా బాగా పెంచబడ్డాడు అని అతన్ని తీసుకొని పోయి సున్నతి చేయించాను. అందుకు సున్నతి చేయించాడు. ఇప్పుడు తనతో తిప్పాలంటే ఒక అన్యుడిని ఎలా తీసుకెళ్తున్నాను, ఒక అన్యుడి తెర ఎలా చెప్పిస్తున్నావు మా చేత అని అంటారు కదా. అందుకోసం పౌలు అతని భక్తి విశ్వాసాల ప్రమాణాలను బేస్ చేసుకొని అతను సున్నతి చేయించాడు. వాళ్ళ తల్లి పేరు యూనికే, వాళ్ళ అమ్మమ్మ పేరు లోయి. తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ ఇలా వ్రాయబడింది. ఏమని ఉంటుందంటే అక్కడ 4-5 వచనాలలో నీ విశ్వాసం జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యూనికేలో కూడా వసించుచున్నది. అంటే వీళ్ళు చాలా మంచి విశ్వాసులుగా మనకు కనబడుతుంది. తండ్రి ఒకవేళ గ్రీసు దేశస్థుడైనప్పటికీ కూడా తల్లి అయిన యూనికే తిమోతిని చాలా చక్కగా, వాళ్ళ అమ్మమ్మ మంచి దేవుని బిడ్డ కనుక విశ్వాసులు అని మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ రాయబడి వాళ్ళు ఎలా పెంచారో కూడా రాశాడు. 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడానికి శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలని బాల్యము నుండి నీవు ఎరుగుదువు. అది బాల్యము నుండి ఎరిగి ఉన్నాడు. ఎలాంటి లేఖనాలని? శక్తి కలిగిన లేఖనాలను బాల్యం నుండి ఎరిగి ఉన్నాడు. అంతేకాదు, ఇంకా కొంచెం ముందు చదివితే ఎరిగి ఉన్నావు కనుక నీవు నేర్చుకొని ఎరిగి ఉండడమే కాదు, వాటిని నేర్చుకున్నాడంట తిమోతి. నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి, అంటే నేర్చుకోవడం, రూఢి అని తెలుసుకోవటం కూడా తిమోతిలో ఉన్న ఇవన్నీ పౌలుకు చాలా బాగా నచ్చినాయి. అందుకనే పౌలు తిమోతిని తన యొక్క దండయాత్రలో తీసుకెళ్ళాడు. చాలా చిన్నోడే అయినప్పటికీ కూడా ఒక ఊహొచ్చిన, అంటే 15+ ఉండటం వలన తను తీసుకెళ్ళాడు. అయితే 18 లోపే ఉండాలి. ఎందుకంటే జైల్లో పెట్టలేదు తనని. ఫిలిప్పి వెళ్ళినప్పుడు 4 ఉన్నారు. పౌలు, శీల, తిమోతి, లూకా 4 ఉన్నారు. కానీ తిమోతిని జైల్లో పెట్టకపోవటానికి గల కారణం తిమోతి చిన్నవాడు అంటే జైల్లో పెట్టడానికి ఆ పరిమితి పౌలు దగ్గర, తిమోతి దగ్గర లేదు. అందుకనే తిమోతిని జైల్లో పెట్టలేదు అని రాస్తారు చరిత్రలో. అంచేత బాల్యం నుండి లేఖనాలని ఎరిగినవాడు. లేఖనాలను పరిశుద్ధ లేఖనాలని ఎరిగినవాడు. అంచేత అంతేకాదు, అసలు ప్రారంభంలోనే చెబుతాడు. ఇంకా మనం ఇక్కడ చదివితే ప్రతి లేఖనాన్ని రూఢిగా తెలుసుకుని వాటిని నిలకడగా ఉండము. తర్వాత పైన 3:10 చూస్తాం.
నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశాన్ని, నా విశ్వాసాన్ని, నా దీర్ఘశాంతాన్ని, నా ప్రేమని, నా ఓర్పుని, నా కలిగిన ఉపద్రవాల్ని తెలుసుకొని నన్ను వెంబడించావు. అవి చెప్పండి ఒకసారి. అంటే తెలుసుకొని రైట్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం పౌలుని కౌన్సిలర్గా చూస్తున్నాం, తిమోతిని కౌన్సిలీగా చూస్తున్నాం. ఇది పర్సనల్ లెటర్, సంఘానికి కూడా లెటర్. అదే మనం ఇక్కడ చూసాం. ఇక్కడ సంఘాలకి డైరెక్ట్గా రాసిన పత్రికలు 3 అయితే, కాపరుల ద్వారా సంఘాలకు రాసినవి 2 పత్రికలు, తిమోతి, తీతులు. సంఘ నియమావళి, సంఘం యొక్క క్రమం, మందని కాసే విధానం, వ్యక్తిగత జీవన ప్రమాణాలు, సంఘ క్రమం, క్రైస్తవ విశ్వాస మూలపటాలు వారి ద్వారా సంఘానికి చెప్పాలనుకున్నాడు. అంచేత తిమోతిని అక్కడ ఒక మూలమైన వ్యక్తిగా పౌలు తీసుకోవడంలో తిమోతిలో గ్రాస్ప్ దేన్ని పరిశీలన చేసి పౌలుని వెంబడించాడు. చదవండి అక్కడ వరుసగా ఏమేమి చూశాడు. 3:10 చదవండి అక్కడ. నా బోధ, రెండవది నా ప్రవర్తన, నా ఉపదేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, తర్వాత అంత్యకుల లుస్త్రాలో నాకు కలిగిన ఉపద్రవాలు, అంటే ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు. అంటే ఒక వెంబడించాలంటే ఒక మెంటర్ తనకి ముందు నడుస్తున్న పౌలు యొక్క అడుగుజాడలు, పౌలు కలిగి ఉన్న వ్యక్తిత్వం, పౌలు ఇలాంటి మాదిరికరమైన వ్యక్తుల్ని మనము అనుసరించినప్పుడు ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా తిమోతిలా మనం కూడా అద్భుతమైన పరిచర్య చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ బోధ చూడాలి, వాళ్ళ ప్రవర్తన చూడాలి, వాళ్ళ ఉపదేశం చూడాలి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో చూడాలి, అన్ని విషయాలు ఎంత దీర్ఘశాంతంగా ఉన్నారో చూడాలి, వాళ్ళ ప్రేమ ఎలా ఉందో చూడాలి, వాళ్ళ ఓర్పును చూడాలి, వాళ్ళ యొక్క హింస, వాళ్ళు నిజంగా హింసింపబడ్డారా దేవుని కోసం. చాలామంది కబుర్లు చెబుతారు కానీ వాళ్ళ జీవితాల్లో దేవుని కోసం ఒక మాట పడలేరు, తప్పించుకొని పోతారు అంతే. వాళ్ళు ఎలాంటి ఉపద్రవాలని ఫేస్ చేయగలిగారు ప్రభు కోసం. ఇది నీవు ఎరిగున్నావు, వెంబడించావు, ఎరిగి వెంబడించావు. కాబట్టి మనం వెంబడించేటప్పుడు తిమోతి వీటన్నిటిని బట్టి వెంబడించాడు. తిమోతి పౌలు యొక్క ఒక ఆత్మీయ కుమారుడిగా బోధింపబడ్డాడు. అందుకని ఇక్కడ అంటాడు మొదటి వచనంలో, అపోస్తులైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి, ప్రియ కుమారుడు. చూడండి ఎంత చక్కగా రాశాడు. కనుక నా ఆత్మీయమైన కుమారుడు. ఎందుకు అలా కుమారుడు అంటే నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ కూడా తాను ఎరిగి ఉన్నాడు. నా ఉద్దేశాన్ని నువ్వు ఇక్కడ అందులో ఉద్దేశం రాయలేదు మనం, బోధ, నా ప్రవర్తన, ఉపదేశం అన్నాం. అది ఉపదేశం కాదు, ఉద్దేశం. అంటే ఏ పర్పస్తోనే సేవ చేస్తున్నా. బోధ అలాగే వచ్చేసింది కదా, బోధ, ఉపదేశం. సో ఉద్దేశం అంటే అర్థం ఏమేంటి, ఎందుకు పౌలు ఇంత ఇబ్బందులు పడుతున్నాడు అసలు. ఫిలిప్పీలో అవమానకరం, తెస్సలోనికల్లో అవమానకరం, ఫిలిప్పీలో జైల్లో పడేశారు, అసలు తెస్సలోనికల్ని అవమానం చేసి తోసేశారు, అయాసుని ఇంట్లో కోటాలు పెడుతున్నారని జామీన్ తీసుకొని పైగా అయ్యా ఎల్లురండి అని మళ్ళీ సాగనంపాల్సి వచ్చింది వాళ్ళని. అక్కడ నుండి బెర్రే వెళ్ళారు, అక్కడ మొదలుపెట్టారు. అప్పుడే తెస్సలోనికి వాళ్ళు బెర్రే వచ్చారు. వచ్చి ఏంటి మా ప్రాంతంలోనే ఇక్కడ గొడవ చేశారు, మీ దగ్గర కూడా వచ్చారని అక్కడ నుండి సాగనంపారు. పౌలు మళ్ళీ వీళ్ళని వెనక పంపించి పౌలు ఒక్కడే ఏథెన్స్ వెళ్ళాడు. ఏథెన్స్ వెళ్తే ఏథెన్స్లో అంతా పిచ్చోడు అన్నారు, అక్కడంతా గ్రీకులు. అంత జ్ఞానంతో వాళ్ళని చెబుతున్నా కూడా అక్కడక్కడ ఎంగిలాకుల్లో ఉన్న మెతుకులు ఏరుకుంటానికి వచ్చాడని ఉంది అక్కడ.
అతడు పిచ్చివాడు అనే దగ్గర గ్రీకు ప్రతిలో ఏమనుంటుందంటే అక్కడెక్కడ ఎంగిలి ఆకుల్లో ఉన్న మెతుకులు ఏరుకునే పక్షి, అలాంటి పక్షిరా ఈడు అని అన్నారంట. మనకి తెలుగు ట్రాన్స్లో పిచ్చివాడు అని అన్నాను. సో అలాంటోడు అని అనిపించుకున్నాడు. అక్కడ నుండి ఏతెన్సుండి కొరింథీకి వెళ్ళాడు, ఎవడో మాట్లాడలేదు. 18 నెలలు అక్కడే ఉన్నాడు, గుడరాలు కుట్టుకొని అమ్ముకోవాల్సి వచ్చింది. అక్కడికి వీళ్ళు వచ్చి చేరారు. అక్కడ నుండి ఎఫెసీకి వెళ్ళాడు. ఎఫెసీలో మృగములతో పోరాడి తిని నేను, భయంకరమైన మాంత్రికులు, భయంకరమైన దుర్మార్గుల మధ్య అతడు ఏంటి బాధలన్నీ, ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో? అంచేత మనం ఈ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా పౌలు, తిమోతి వీళ్ళిద్దరి మధ్య ఉండే ఒక అద్భుతమైన సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ బంధం సంఘానికి ఉపయోగపడింది. మీరు శిఖామణి గారితో తిరిగారా? శిఖామణి గారితో ఉన్నారా? భక్సింగ్ గారితో ఉన్నారా? లేకపోతే మంచి దైవజనులతో మీరు ఉన్నారా? అది మీ సంఘానికి ఎంత ఉపయోగపడింది? మీరు ఎలా బోధింపబడ్డారు? వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడ్డారు? ఇది మనకు తెలుస్తుంది. ఈ మొదటి పత్రికల వ్యక్తిగతమైన విలువలు ఎలా పెంపొందించుకున్నాడు, సంఘపు విలువల్ని ఎలాగ బోధించగలిగాడు. అంటే ఒక సంఘాన్ని కాయడానికి కోసం ఎలా కౌన్సిల్ చేయబడ్డాడు, వ్యక్తిగతంగా తిమోతి ఎలా బలపరచబడ్డాడు. మొత్తం తన జీవితం అంతా అద్భుతమైన మెంటర్ అన్నమాట పౌలు. కనుక కౌన్సిల్ అక్కడ మీరు రాసుకోవాలి. పౌలు దగ్గర కౌన్సిలర్, తిమోతి దగ్గర కౌన్సిల్. మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు అవన్నీ చూస్తాం. మనం ఎలా కౌన్సిల్ చేస్తాడన్న విషయాలు మనం పోయినసారి ఆలోచించాం. ఒక కౌన్సిలర్, ఒక కౌన్సిలీ ఉన్నప్పుడు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఒక మెథడ్లో ఉంటుంది, ఒక మెటీరియల్ ఉంటుంది, ఒక మీడియా ఉంటుంది. మెథడ్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, మీడియా ఉంటుంది, ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. వీటి గురించి మనం ధ్యానం చేసాం గత రెండు వారాల్లో. సో ఈ మొదటి పత్రికలో కూడా మనం ఆ విషయాలను చాలా స్పష్టంగా మనం చూస్తాం. అంతేకాదు తిమోతిని గురించి ఫిలిప్పీలకు రాస్తూ ఇలా అంటాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ మొదటి పత్రికలో తర్వాత పైనుండి మనం చూద్దాం. 19వ వచనం, నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభుని యేసునందు నిరీక్షిస్తున్నాను. తిమోతిని పంపుతున్నానులే మీ దగ్గరికి అని అంటూ ఏమంటాడు? తిమోతి ఎవరు? మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటివాడు ఎవడు లేడు. సంఘాల క్షేమాన్ని గురించి చింతించేవాడు అంటండి. సంఘక్షేమం. ఇలాంటి శిష్యులు తయారవ్వాలి. ఇలాంటి శిష్యులే మనం తయారయ్యామా? దైవజనుల సరసన తిరుగుతున్నామని చెప్పుకుంటాం. మనం దైవజనులతో ఉన్నామని అన్నప్పుడు సంఘక్షేమం, వ్యక్తిగతంగా విలువలు సంఘక్షేమం కలగే విధంగా బోధింపబడాలి. అది మెంటరింగ్, అది కౌన్సిలింగ్, అది రిజల్ట్, అది ఫలితం. తిమోతి పౌలుతో ఉన్నప్పుడు అతడు సంఘక్షేమం కోసమే, అతని వంటివాడు ఎవడు లేడు అన్నాడు. అతని వంటివాడు లేడు. అసలు ఎంత అద్భుతమైన మాట. నిజానికి పౌలుకు కూడా అలాంటి సంఘాల గురించి చింత ఎక్కువ. పౌలుకి ఆ మాట కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే అందులో నుండే వచ్చింది. ఈ పౌలు లక్షణాల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28లో 2వ పత్రిక, ఇదియుగాక సంఘములన్నిటిని గురించిన చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. భారం అంట దినదినం కలుగుతుందా? ఏదో గొడవ వచ్చింది అనుకోండి, అప్పుడు సంఘం గురించి బాధ. ఎవడో వచ్చి అక్కడ ఇంకో సంఘం పెడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆ సంఘాన్ని గురించిన ఆలోచనే తప్ప మామూలు అప్పుడు సంఘాన్ని గురించిన ఆలోచన ఉందా? సంఘాల గురించి ప్రతిదినం భారం కలిగి ఉన్నాడంట. ప్రతిదినం భారం కలిగి ఉన్నాడు. ప్రతిదినం. ఇదే లక్షణం తిమోతిలో కూడా మనం చూస్తాం. పౌలు లక్షణం. మరలా రండి ఫిలిప్పీ పత్రికలో. ఇక్కడ అతను వంటి వాడు 21వ వచనం, అందరూ తమ సొంత కార్యాలు చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగున్నారు కదా అంటే అర్థం ఏంటి? అందరూ సొంత కార్యాలు చూస్తుంటే తిమోతి యేసు ప్రభు కార్యాలు చూస్తానంట. అది అతని యోగ్యత. ఎంత అద్భుతంగా రాశాడండి.
సొంత కార్యాలు కాక యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నాడంట. మీ సొంత కార్యాలకు ప్రిఫరెన్స్ ఇస్తారా? యేసుప్రభు కార్యాలు. వర్షం వచ్చింది అనుకోండి, అదే స్కూల్ అయితే గొడుగేసుకొని పిల్లల్ని తీసుకెళ్తారు. అదే మీరు సండే స్కూల్కి తీసుకెళ్తారా? గొడుగేసుకొని వర్షం వచ్చింది లాగరా అంటారు. అదే డ్యూటీ అనుకోండి, రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళిపోతారు. అది ఆత్మీయ సమ్మేళనానికి రారు వర్షం వస్తే. ఎందుకని? అది సొంత కార్యం. అది కనుక మనం ఇచ్చే ప్రిఫరెన్స్ మన వ్యక్తిత్వానికి విజిత్వం అవుతుంది. వ్యక్తిత్వ విజితులుగా నిలబడాలి మనం. అది సంఘానికి ఉపయోగం అంటాడు అనమాట పౌలు. నీ వ్యక్తిత్వ విలువలే అదే చూస్తాం మనం. ఫస్ట్ పర్సనల్ ట్రైట్స్. తిమోతిని ఎంత పర్సనల్గా ట్రీట్ చేశాడు. ఒక మెంటర్గా, ఒక కౌన్సిలర్గా కౌన్సిలిని ఎంత ట్యూన్ చేశాడు. ఈ ట్యూనింగ్ సంఘానికి, ఎఫెసీ సంఘానికి ఎంత బాగా ఉపయోగపడింది అనేది మనం ఇది రాసే టైం కల్లా, పౌలు ఈ పత్రిక రాసే టైం కల్లా 64లో ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నాడు తిమోతి. ఇదిగో దిస్ ఇస్ రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలం కలిగజేస్తున్నాను. అందుచేత ఇంకా కొంచెం మనం చూస్తాం. తర్వాత అది దాన్ని యోగ్యత అనాలండి. యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నాడు, యోగ్యత, ఎఫిషియన్సీ అండి. ఇది అద్భుతమైన యోగ్యత కలిగినాడు. ఆ యోగ్యతను గుర్తు చేశాడు ఇక్కడ. తర్వాత ఏమన్నాడు? అతని యోగ్యత మీరు ఎరుగుదుగా, తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అతడు నాకు అలా సేవ చేస్తున్నాడు. అంటే ఈ గురు శిష్యుల బంధం ఎలా ఉందన్నమాట. తండ్రి కుమారుడు ఒక రక్తంలో నుండి పంచుకొని పుట్టినోళ్ళలాగా అన్ని విషయాలు తమ తండ్రికి చెప్పేదాన్ని అలా ఉన్నారంట. తండ్రి కుమారులాగా ఉన్నారంట. ఎంత అద్భుతమైన కౌన్సిలింగ్ అండి ఇది. తండ్రి కుమారు చేత తండ్రి కుమారులు లాగా ఉన్నారంట వాళ్ళిద్దరు. గురు శిష్యులు సహజంగా ఎలా ఉంటారు? మనం చేసిన తెలుగు ట్రెడిషనల్లో, మన మైథాలజీలో ఎక్కడైనా చూడండి, మన మైథాలజీలో పురాణాల్లో అని ఎక్కడైనా చూడండి, ప్రతి శిష్యుడిని కూడా గురువు ఎక్కడ కూర్చోబెడతాడు? పాదాల దగ్గర. ఒక తండ్రి కుమారులాగా పక్కన కూర్చోబెట్టుకోవడం అన్నది యేసుప్రభువే. గురువే వచ్చి పాదాలు కడిగింది ఒక్క యేసుప్రభువే. మనం మైథాలజీలో చదువుతాం, ఆడు ఎదిగిపోతున్నాడని గురువు గారు బొటక నీళ్ళు అడిగాడు. అంటే ఏంటి అర్థం? ఇంకెప్పుడు కూడా నువ్వు బాణం వేయటానికి ఇల్లేదురా. పాపం ఆడిని ఎవడన్నా అడిగాడా? నువ్వు ఎప్పుడన్నా నాకు బాణం ఎలాగ వేయటం అని ఏమన్నా అడిగాడా? ఎప్పుడు అడగలే. ఆడు బొమ్మ పెట్టుకొని ఈడే ప్రాక్టీస్ చేశాడు. బొమ్మ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే కూడా వరలు లేనిపోయాడు. అలాంటి కథలు చదివాం మనం. మరి అలాంటి గురువుల టైంలో యేసుప్రభు యొక్క మాదిరి ఎంత మాదిరో పౌల్లో మనం చూస్తాం. పౌలు ఇచ్చిన మాదిరి ప్రకారం సిద్ధపడిన అద్భుతమైన శిష్యుడు తిమోతిని మనం చూస్తాం. ఇంకొక పదం అంటాడు అక్కడ, సువార్త వ్యాపకం విషయంలో కూడా రాస్తూ 2వ అధ్యాయంలో చూడండి, ఇంకా కొంచెం చూడండి. అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాను. డబ్బులు బాగా వచ్చున్నట్లుగా సేవ చేసిన కాదు. సేవల్లో ఏముందంట? సువార్త వ్యాప్తి. అది సువార్త వ్యాప్తి చేస్తున్నప్పుడు దేవుడు నీకు అవసరమైన ఇస్తాడండి. డబ్బులు సంపాదించుకోవడానికి కోసం సేవ అవసరంలా. ఇంకేవో చాలా మార్గాల్లోనే అవన్నీ చేసుకోవచ్చు మనం. ఇక్కడ అంటాడు సువార్త వ్యాపకము నిమిత్తమై సేవ చేశాను. అది నోట్ చేయాలి. అతని యొక్క కనుక ఎంత అద్భుతమైన సేవ సంబంధమైన లక్షణాంశాలు తిమోతిలో ఉన్న ఒక లక్షణం చూస్తున్నాం మనం. ఇంకా అతడు పౌలు నుండి నేర్చుకున్న విషయాలు చూస్తే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. అంటే ఒక కౌన్సిలర్ నుండి మనం ఏం ఆశించాలి? చాలామంది ఒక బోధ ఆశిస్తారు. ఏం బాగా చెప్పాడండి, ఎరగదీశాడండి. బోధ ఒక్కటేనండి ఆశించేది? నో. బోధ ఒక్కటే చూసేసి చప్పట్లు కొట్టేయకూడదు. బోళ్ళంత మంది చేస్తారు. కొంతమంది అసలు గరిగిపాటి ఎలాంటి వాళ్ళు అందరూ చెబుతుంటే అసలు మంత్రి సత్యనారాయణ గారు ఎలాంటి వాళ్ళు చెబుతుంటే ఫుల్ చేతే చప్పట్ల కట్టుకుంటే రాసుకుంటాం డైరీ నిండా. బోధ నువ్వు చేసేదేంటి? లోకంలో బోళ్ళంత మంది గురూజీలు, స్వామీజీలు, బాబాలు మరి లక్షల మంది ఎలా ఉన్నాడు? బోధే ఆడి బోధ. కానీ కిందకి వెళ్ళాలి. ఆడి బోధ కాదు, ఆడి ప్రవర్తన అండి.
వరుసగా రాస్తున్నారు ఇప్పుడు టీవీల నిండా ఆడి ప్రవర్తన ఏంటి అనేది. ఆడి ఉద్దేశం ఏంటి? 100 కోట్ల కంటే అదనంగా డబ్బు ఉందంట. ఎక్కడుంది డబ్బు? సేవ వ్యాపకం కోసం చేసింది అది. ఇక్కడ డబ్బు నిమిత్తమై సేవ. ఆడు సేవ చేస్తున్నాడు అన్న ప్రజలకి. ఏంటది? డబ్బు కోసమా? ఉద్దేశం ఏంటి? ఆడి విశ్వాసం ఏంటి? మట్టి మీద విశ్వాసం పెంచాడు ఆడు. ఏది నువ్వు నేర్చుకునేది? ఒక బాస్ చూసేసి చప్పట్లు కొట్టలు బోళ్ళది మంది. అబ్బా ఎంత బాగా మొన్న ఆయన ఎంత బాగా చదువుతాడండి అంటే ఎంత బాగా చదువుతాడు అని అనేది ఎలా నిర్ణయం చేస్తున్నావు నువ్వు? అంటే ఆడు చెప్పే రెఫరెన్స్లను బట్టి చదువుతున్నావా, లేకపోతే చెప్పే కథలను బట్టి చదువుతున్నావా, లేకపోతే రెండింటిని కంపేర్ చేసే వాటిని బట్టి చదువుతున్నావా? ఎలా చెప్తున్నావు నువ్వు? బోధ బ్రహ్మాండంగా చెప్పచ్చు. మళ్ళీ చెబుతున్నాను నేను. మన మాసిలామణి గారి ఒక మెసేజ్ దొరికింది. ఒక ఇంగ్లీష్ బుక్ ఏదో రిఫర్ చేస్తుంటే ఇప్పుడుతో ఆయన ఎర్లీ డేస్లో అమెరికా వాళ్ళు వేసుకున్నారు ఆయన మెసేజ్ని. అది చదివి మేము ఒక రోజంతా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అందులో ఆ బోధలో అంతా కూడా నేను పెడతాను మన దాంట్లో. అది పెడతాను నేను. ఆ పుస్తకం పేజీ ఎర్రగా అయిపోయినాయి ఆ పుస్తకాలు. అది పెడతాను, ఇంగ్లీష్లో ఉంది. అన్నయ్య గారు అలాంటి వాళ్ళు దాన్ని తర్జుమా చేద్దరు కానీ మన దాంట్లో పెడతాను నేను. అందులో అంత ఆత్మీయ అనుభవమే. అందులో వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, దేవునికి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి. సో కేవలం బోధన బట్టి వెంబడించలేదు తిమోతి. కనుక తిమోతి యొక్క లక్షణాలు మనం ఇక్కడ చూస్తే సువార్త వ్యాపకం నిమిత్తము అతడు సేవ చేశాను. కొరింథీ పత్రికలో కూడా ఒకసారి అండి, కొరింథీ పత్రికలో అంటే చాలాసార్లు వీళ్ళని అక్కడ కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం ఉపకార ద్రవ్యం నిమిత్తం తిమోతి, తీతు వీళ్ళంతా కూడా యెరూషలేములో ఉన్న బీదలకి సాయం చేయడానికి కోసం అక్కడక్కడ నుండి కలెక్ట్ చేసి పంపించేటప్పుడు వీళ్ళని పంపేవాళ్ళు అనమాట అక్కడికి. ఆ పంపేటప్పుడు వాళ్ళ గురించి చెబుతున్నాడు. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్లు చూచుకుని నా వలనే అతడు ప్రభు పని చేస్తున్నాడు. ఎవరి పని? ఎవరి వలే? గురువు గారిలాగా. పౌలు ఎలా సేవ చేస్తున్నాడో నా వలనే సేవ చేస్తున్నాడని నీ గురువు గారితో అనిపించాలి. నువ్వు నిజంగా వెంబడిస్తుంటే నాకులా చేస్తున్నాడు, నాకులాగా చదువుతాడండి, నాకులాగా వెళ్తాడండి, నాకులా పనిచేస్తాడండి, నాకులాగా ఉంటాడండి అని చెప్పాలి. అంటే పౌలు యొక్క బోధ, ప్రవర్తన, ఉద్దేశం, విశ్వాసం, దీర్ఘశాంతం, ప్రేమ, ఓర్పు వీటిలన్నింటిలో తిమోతి కూడా నాకులాగానే ఉన్నాడు అని చెప్పగలగాలి. అంటే పౌలు మాదిరి కలిగిన వాడు, పౌలు వలే ప్రభువు ఏమని రాశాడు అక్కడ? ప్రభువు పని చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యవంతమైన వ్యక్తి. అందుకంటున్నాడు తిమోతి, ఇంకా కొన్ని విషయాలు చెబుతాను మీకు నేను, అవి సంఘానికి చెప్పు. ఇంకా కొంచెం చూద్దాం. గనుక ఎవడైనా అతన్ని తృణీకరింపవద్దు. నా ఎద్దుకు వచ్చుడుకు అతన్ని సమాధానంతో సాగనంపడి అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూస్తున్నాడు. కనుక వీరిద్దరి గురించి చాలా అద్భుతమైన పదాలు. ఇంకొక పదం వాడతాడు ఇక్కడే తిమోతిని గురించి. సో పౌలు తిమోతిని గురించి, తీతు గురించి కూడా రాస్తూ వీళ్ళిద్దరు కలిసి ఒక పదం వాడతాడు. చూడండి, తిమోతి వచ్చిన తర్వాత మాట చదవండి. అపోలో గురించి సంగతి ఏమనగా అతడు కూడా రైట్ రెండవ కొరింథీ పత్రికలో కూడా చూడండి. కొరింథీ 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయంలో అమ్మా 8:16 తిమోతి గురించి కూడా వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని ఉంటాం. సరే, ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. కనుక పౌలు యొక్క ఉన్నతమైన ఉద్దేశాలని నెరవేర్చే ఒక అద్భుతమైన శిష్యుడిగా,
ఒక కౌన్సిలర్కి ఒక కౌన్సిలీ ఎలా ఉండాలో అలా స్పష్టంగా ఒక మాదిరికరమైన శిష్యత్వాన్ని తిమోతి కలిగి ఉన్నాడని మనం చెప్పచ్చు. చెప్పాను నేను, తప్పుడు సిద్ధాంతాలు కల్ట్స్, దాని నుండి చాలా, అందుకనే తప్పుడు సిద్ధాంతాలు పర్వాలేదు, ఎలా ఉన్నా పర్లేదు. ఇప్పుడు సంఘానికి ఒక క్రమం ఉంటుంది. సంఘంలో సంఘ పెద్దల్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? సంఘంలో అంటే అధ్యక్షులుగా చాలాసార్లు సంఘము వేరు, సంఘానికి సంబంధించిన కమిటీ వేరు. గమనించారా మీరు? ఇది సంఘానికి ఏదో డబ్బుల గురించో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కార్యనిర్వహణ గురించో, కార్యనిర్వహణ కోసం ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వీళ్ళు ఉంటారన్నమాట. ఇది మనం పెట్టుకుంది. ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేకపోతే సభ్యులు వీళ్ళందరూ కలిసి సంఘ కాపరిని నియంత్రిస్తుంటారు. చాలా చిత్రమైన విషయాలు ఇవన్నీ లోకంలో జరిగాయి. అది నియంత్రణ, అది కార్యనిర్వహణ కోసం చేసింది. అది నీ డబ్బుని ఎలా వినియోగపరచాలి, డబ్బు కాదు అక్కడ ప్రధానంగా. అందుకనే ఎక్కడ చూసినా చర్చిలో, చాలా చర్చెస్ మేము చూస్తున్నప్పుడు సంఘంలో కాపరి కంటే ఈ కమిటీ ఉంది చూసారా, కార్యనిర్వహణ, ఇది డామినేషన్లోనే ఉంటుంది. ఎక్కడైనా బైబిల్ ఎక్కడ చూపించగలరా ఏ సంఘంలోనైనా అలాగా? అంటే ఏంటన్నమాట, సేవ కంటే కార్యనిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యత కలిగింది. అందుకని ఆ విషయాలన్నీ ఇందులో రాశాడు. కనుక తిమోతి యొక్క ఉన్నతమైన లక్ష్యతను బట్టి ఒక మాటని చదివేసేసి వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. అంటే పౌలు తిమోతి ఎడల కలిగి ఉన్న ఉద్దేశాన్ని, వ్యక్తిగతమైన విషయాల్ని ఎలా చెప్తున్నాడు అనేది. ఇక్కడ 5 అధ్యాయాలు ఉన్నాయి కదా. 5 అధ్యాయాల్లో ఒకసారి 5 అధ్యాయాలు, మొదటి అధ్యాయం సంఘ విశ్వాస్యతను చెప్పాడు. రాసి చెప్తాను మీకు నేను, రాసుకుంటే అంటే ఈ 5 అధ్యాయాలలో చెప్పిన విషయాలు. ఒకసారి 4వ అధ్యాయం 11, 12 వచనాలు చదివేసి మనము దాన్ని ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు, నీ యవనమును బట్టి. ఇండివిజువల్ వ్యక్తిగతమైన విషయాల్ని మనం చూస్తాం. ఈ వ్యక్తిగతంగా తను ఎలా బలపరిచాడు అనేది. నీ యవనమును బట్టి ఎవరిని నిన్ను తృణీకరింపకు, మాటలో, చూడండి, మాటలో, రెండవది ప్రవర్తనలో, మూడవది ప్రేమలో, నాలుగవది విశ్వాస్యతలో, తర్వాత పవిత్రతలో. ఇక్కడ పై 3 దగ్గర సంఘం ఎదుట, లోకం ఎదుట నీ మాట ఎలా ఉంది, సంఘం ఎదుట, లోకంలో నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, వారి ఎడల నీ ప్రేమ ఎలా ఉంది, అది చూసుకోవాలి. 2, దేవునికి లెక్క చెప్పుకునే విషయంలో నీ విశ్వాస్యత ఎలా ఉంది, నీ పవిత్రత ఎలా ఉంది. పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. ఎదుట పాపం చేశాను, దేవుని దృష్టిలో కూడా పాపం చేశాను. అందుచేత ఈ 2 విషయాలు కనపరుచుకో. అక్కడ ఏమంటాడంటే, నువ్వు ప్రేమలో, పవిత్రత, విశ్వాసంలో మాదిరి. ఇది మాదిరి. కనుక సంఘానికి నువ్వు ఇక్కడ సంఘాన్ని మాదిరి సరిపోదు. ప్రజల ఎదుట అంటే సరిపోతుంది. ప్రజల ఎదుట, దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలి అంతే.
కనుక ఆ 5 కేటగిరీస్ని ఎందుకు చెప్పాడో వచ్చేవారం మనం చూద్దాం. ఆ విషయాల్లో పౌలుకి తిమోతికి మధ్య ఉన్న సంబంధాలు, మాట సంబంధాలేంటి, ప్రవర్తన సంబంధాలేంటి, ప్రేమ సంబంధాలేంటి, ఎలా నేర్చుకున్నాడు, విశ్వాస సంబంధాలేంటి, పవిత్రతను కూడా ఎలాగ చూశాడు పౌల్లో, ఈ విషయాలు మనం వచ్చే వారం చూద్దాం. ప్రజలకి దేవునికి మధ్య, ప్రజలు దేవుని, వీళ్ళందరికీ కూడా మనము ఎలా మాదిరికరంగా ఉండాలి అన్న విషయాలు మనము తిమోతి పత్రిక ద్వారా మనం చూడబోతున్నాం. కనుక తిమోతి ఒక మంచి కౌన్సిలీగా ఉన్నాడు. పౌలు ఒక అద్భుతమైన కౌన్సిలర్. ప్రతి చోట తిమోతి బోధింపబడుతూనే ఉన్నాడు. తన యాత్ర అంతా చూద్దాం మనం గ్రాఫికల్గా. సో అలా మనం కూడా యేసయ్య ద్వారా ఈ లోకంలో కూడా మనం మెంటరింగ్, చాలా అద్భుతమైన దైవజనుల యొక్క ఆదర్శవంతమైన బోధ, ప్రవర్తన, విశ్వాస్యత, ఉద్దేశం, వారి యొక్క ఓర్పు, దీర్ఘశాంతం, వీటన్నిటిని మాదిరిగా చేసుకొని మనం కూడా రోషం కలిగి ప్రభు కోసం పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. శాంసన్ గారు ప్రార్థన చేస్తారు, నేను దీవెనిస్తాను. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమందు, ఈ సాయంత్రం వేళ, ఈ స్థలం ముందు ప్రభా, మీరు మాట్లాడుతూ వచ్చిన నీ యొక్క మాటల కొరకాయ స్తోత్రాలు. మీ దాసును నిలబెట్టి ప్రభా, మరి పౌలు విషయంలో ఆత్మీయ తండ్రిగా, అలాగే ప్రభా మరి ఆత్మీయ కుమారుడు మరి తిమోతి విషయంలో, తిమోతి పౌలు విషయంలో, పౌలు తిమోతి విషయంలో ప్రభా నాయన మరి ఎలాగూ ప్రభా నాయన మరి ఇదిగో నాయన మరి పౌలు బోధించారు, అలాగే తిమోతి ఏ రీతిగా నాయన మరి మాదిరి కలిగి నేర్చుకున్నాడు, ఆ రీతిగా ప్రభు మీరు మాకు మంచి బోధకులుగా ఉన్నారు. ఆ రీతిగా మీ దాస్తుని మీరు మరుగుపరిచి మీరు మాట్లాడుతూ వచ్చిన నీ యొక్క మాటలన్నిటి కొరకాయ స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మరి వాక్యం అందించిన మీ దాస్తులను బలపరచండి ప్రభు. ఇంకా అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకోగలిగినట్లుగా మీ దాస్తును బలపరిచి మాతో మాట్లాడండి. మీ దాస్తుని యొక్క కుటుంబాన్ని మరి పరిచర్లన్నిటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రభా వచ్చిన నీ యొక్క దాసులను దీవించండి ప్రభా. చెప్పబడిన ప్రతి మాట కూడా మాలో ప్రభా మరి ముద్రించండి నాయన. వాక్యాన్ని ప్రభా మేము నేర్చుకున్న వారమై, గ్రహించిన వారమై, వాక్యానుసారంగా నడుచుకుని ప్రభా మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని సంతోషపెట్టినట్లుగా సహాయం చేయమని, అలాగే ప్రభా రాబోయే వారమంతా నీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అందల అన్యోన్య సహవాసం, ఇది నా ఆత్మీయ సమ్మేళనంలో చేరిన బిడ్డలందరికీ, ఇది నా రాని బిడ్డల గురించి కూడా, అంతేకాకుండా లోకంలో ఆయన కొరకు సాక్షార్థంగా ఉన్నతమైన శిష్యత్వంలో ఎదుగుతున్న జనాంగానికి అంతటికీ మనకు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్.